హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రాతిలోని ముఖం అనే కథ చెప్పుకుందాం. అనేక వందల సంవత్సరాల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీది రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్లుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది. నిజానికి అది ఏ శిల్పి మలిచినది కాదు. ఆ ముఖాకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది. వారు అందులో ఔదార్యం, కరుణ, శాంతం, దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు. ఆ ముఖం యొక్క ముందు భాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది. కన్నులు ప్రజలకేసి దయగా, వాత్సల్యంతో చూస్తున్నట్లుండేవి. ఆ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు. అదే పోలిక గల మహనీయుడొకడు వెనక ఎప్పుడో ఉండేవాడని, అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు. కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు. చుట్టుపక్కల గ్రామాల వారు వందలాదిగా ఆ మునీశ్వరుణ్ణి చూడబోయారు. వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు. ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి, అదే పోలిక గలవాడు ఈ ప్రాంతంలో కనిపిస్తాడు. అతను గొప్ప జ్ఞాని, మహనీయుడు. అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతాయన్నాడు. ఆనాటి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు తమ గ్రామాలకు ఏ కొత్త వ్యక్తి వచ్చినా ముఖం కేసి పరీక్షగా చూసేవారు. కానీ రాతిలోని ముఖం వంటి పోలిక గలవాళ్ళు మాత్రం అక్కడికి ఒక్కరు కూడా రానేలేదు. ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొకరికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు. చాలా మందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది. కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడి పేరు వసువు. వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాత వాడిని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు. అనేక సంవత్సరాల పాటు ఈ విషయం విని ఉండడం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది. తాను చూస్తూ ఉండగానే ఈ జోస్యం ఫలిస్తుందని వసువుకు గట్టి నమ్మకం ఉండేది. ఇలా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడు వచ్చాడు. ఆయన వేదాలను, ఉపనిషత్తులను బాగా కాచి వడబోసిన వాడని, తర్క వ్యాకరణాది శాస్త్రాలలో ఘటికుడని అన్నారు. అటువంటి మహనీయుడి రాక వల్ల ప్రజలకు తప్పక మేలు చేకూరుతుందని, ఆయన ద్వారా మునీశ్వరుడి వాక్కులు ఫలించవచ్చునని ఆశపడి చిన్నవాడైన వసువు సన్యాసిని చూడబోయాడు. కానీ ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మతో అస్సలు ఏమాత్రం పోలిక లేదు. అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు. సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవి అనడానికి సందేహమే లేదు. కానీ ఆయనకు ప్రజల జీవితము, వారి కష్టసుఖాలు కొంచెం కూడా తెలియవు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసి మెలిగే వసువుకు త్వరలోనే ఈ విషయం అర్థమైపోయింది. అదీకాక ఈ సన్యాసి అమిత కోపిష్టి. తాను ప్రబోధించేటప్పుడు ఎవరూ తుమ్మకూడదు, దగ్గకూడదు. అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ధర్మ సందేహాలు కలుగుతాయి కదా. సందేహం కలిగి ప్రశ్న వెయ్యరాదు. మీ కర్మ, యోగ్యత గలవారు అర్థం చేసుకోండి, లేనివారు నోరు మూసుకోండి అనేవాడు. అంతకంతకు ప్రజలకు సన్యాసి పైన భక్తి తగ్గింది. కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు. తన ఆశ ఫలించనందుకు వసువు నిట్టూర్చాడు. కొంతకాలం జరిగింది. ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడు ఒక ఆయన వేయించేశాడు. ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు. ఆయన ఉన్న చోట శత్రుభయం ఉండదని, ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకు నిద్రపోవచ్చునని అన్నారు. మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూశాడు. కానీ ఈ వీరుడి ముఖం రాతిలోని ముఖాన్ని బొత్తిగా పోలి ఉండలేదు. పైగా ఈ వీరాగ్రేసరుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాదు. వారి యోగక్షేమాల యందు ఆసక్తి గలవాడు కాదు.
తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేళ కాని వేళ పిలిపించి వారి పనులు పాడు చేసేవాడు. తన మాట వినని వారిని హింసించేవాడు. మహావీరుడని తనకు భక్తితో పరిచర్యలు చేసిన వారిని పశువుల కంటే హీనంగా చూసేవాడు. క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం చచ్చిపోయింది. కొద్ది కాలానికి ఆయన కూడా మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వసువు మరొకసారి నిట్టూర్చాడు. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతానికి గొప్ప వణిక్పుంగవుడు వస్తున్నట్టు తెలిసింది. ఈయన వ్యాపారాల మీద, సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట. ఆయన 2 రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు, సిరి సంపదలు తాండవం చేస్తాయట. ఇక్కడి వారంతా కష్టజీవులని, తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని ఎరుగును. ఈ వర్తకుడు తమను ఉద్ధరించడానికే వస్తున్నాడని, ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు. కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం ఇంకోలా ఉంది. అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగినట్టే కనిపించాయి. ఆయన పొలాల్లో కొత్త పంటలు వేయించాడు. ఆ పంటలను తానే కొన్నాడు. రైతులకు పాత పంటల కంటే ఈ కొత్త పంటలు ఎక్కువ లాభాన్ని అందించాయి. అందరి దగ్గర ఎక్కువ డబ్బు మెలగసాగింది. వృత్తులలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు. 1-2 ఏళ్లైన తర్వాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు. కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు. ఆ పంటలు, ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు కనుక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవాల్సి వచ్చేది. లేకపోతే కొనేవారే లేరు. అదీకాక ప్రజలు తినే ఆహార పదార్థాలు, నిత్యము వాడుకునే వస్తువులు కరువు సాగాయి. వాటి ధరలు పెరగసాగాయి. ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది. అది వరకు హాయిగా జీవించిన వారు ఒక్కసారిగా నిరుపేదలైపోయారు. తిండి కాటకము, డబ్బు కాటకం కూడా ఏర్పడింది. కోటీశ్వరుడు తనకు కావాల్సిన సరుకంతా సంచులు నింపుకొని, సంచులు బండ్లలో పేర్చుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది. వాడి వయసుతో పాటు బుద్ధి కూడా వికసిస్తుంది. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతానికి ఒక మహాకవి వచ్చాడు. ఆ కవి సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు. సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు. ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది. ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది. మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు. కవి వచ్చాడు. ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలేమీ లేవు. కవి పాటలు పాడాడు. జనం ఆయన చుట్టూ మూగి ఆయన గీతాలు విని తన్మయులయ్యారు. ఆయన్ను దేవుడి కంటే ఎక్కువగా చూశారు. ఆయనకు సకల ఉపచారాలు చేశారు. కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు. వారితో ఆయనకు నిజమైన సానుభూతి లేదు. ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడాడే కానీ ఆ కృషి అంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదు. పని పాటలు చేయని వారితోనూ, డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు. పని చేసేవారిని దూరంగా ఉంచేవాడు. వారి ఇళ్లకి వెళ్ళేవాడు కాదు. వారిని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. వారి కష్టసుఖాలను శ్రద్ధతో వినేవాడు కాదు. వారు ఆపదలో ఉంటే వారిని ఆదుకునేవాడు కాదు. ఈ కవి వంచకుడు. ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు. అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది, ఆయన గీతాలు అసత్యమైనవి. వాటిలో ఎంత యథార్థం ఉంటే ఏముంది అనుకున్నాడు వసువు. ప్రజలు కవి నైజం తెలుసుకొని ఆయన పట్ల ఆదరణ చూపడం మానేశారు. కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు. వసువు విచారంగా రాతిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు. తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటల యందు విశ్వాసం చలించసాగింది. ఎందరెందరో మహనీయులు తను చూస్తుండగా వచ్చారు. ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యం, దయ, కరుణ, వాత్సల్యం కనబడలేదు. అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చేయలేదు. వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వస్తూ వసువు ముఖం కేసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు. ఏమాశ్చర్యం! వసువు ముఖం ముమ్మూర్తుల ఆ రాతిలోని ముఖంలానే ఉంది. ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. రాతిలోని ముఖం గురించి,
దాని గురించి పూర్వీకులు చెప్పుకుంటున్న కథ గురించి మర్చిపోయిన వారంతా వసువు దగ్గరకు వచ్చి మొట్టమొదటిసారిగా 2 ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు. మునీశ్వరుడి అమోఘ వచనం ఫలించింది. వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేట్టు చేసి ప్రజల్లో ఒకడుగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారి ఐశ్వర్యము ఆనందము చేకూర్చి ధన్యజీవి అయినాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.